భారీ వర్షాల నేపథ్యంలో ఉండవల్లి, పెనుమాక, కొండవీటి వాగు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. నా పేరు ఇస్సాకు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొండవేలు గ్రామం మాది. ఇక్కడ మాకు 200 ఎకరాల్లో వరి మాగాణిలు వేస్తూ ఉంటాం తరచు. ఈ సంవత్సరం గత జూలై నెలలో వేసాము. అయితే అప్పుడు దగ్గర 70-80 ఎకరాలు పోయింది. పోతే మళ్ళీ ఆ 70-80 ఎకరాలు మళ్ళీ రెండోసారి వేసాం. ఫస్ట్ సారి వేసాం, రెండోసారి వేసాం. వీటికి ఖర్చు 15,000-20,000 మధ్యలో అయ్యింది. మళ్ళీ మూడోసారి కూడా వేయాలంటే నారు కొనాలి. నారు ఎవరు ఎక్కడుందో ఎదుక్కోవాలి, వాళ్ళంట తిరిగి ఎదుక్కుని వేయాలి. మరి ఇబ్బందికర పరిస్థితుల్లో రైతు ఉన్నాడు ఇక్కడ ఉండవేలు గ్రామంలో. అందరూ కౌలు రైతులే, సన్నకారు చిన్నకారు రైతులే. ఎంత కష్టపడి నాట్లు వేసినా కానీ రేపు పొద్దున మద్దతు ధర వచ్చేసరికి రేటు కొంటారని నమ్మకం లేకుండా పోయింది. ఆందోళన చెందుతున్నాము. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టాము. గత సంవత్సరం అయితే 1,420 రూపాయలకి మేము తడిధాన్యం. ఆ రేటు అసలు లేక నానా బాధపడి ఎండబెట్టి 20 రోజులు దేవుడి మాన్యంలో కళ్ళల్లో ఉంచినా ఎవరు కొనేవాళ్ళు లేరు. ఈ సంవత్సరం అయినా సరే ప్రభుత్వం వారు ఆదుకుని రైతులకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. కొండపల్లి గ్రామంలో ఇది కర్యాద మాగాని వేసాము. ఎకరానికి వచ్చి 5,000 అయింది ఫస్ట్ సారి అయితే. మళ్ళీ రెండోసారి వేసాం. రెండోసారి కూడా